హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి టూటీ ఫ్రూటీ అండి. బొప్పాయి వాడకుండా వాటర్ మిలన్తో ఈజీగా చేసేసుకోవచ్చు. అచ్చం మనం బయట కొన్నట్టుగానే ఉంటుందండి. దీనికోసం ఇలా మనం తిన్న తర్వాత వాటర్ మిలన్ ముక్కల్ని తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని పైన మొత్తం చెక్కు తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ రెడ్ కలర్ ఉంది కదా, అది కూడా మొత్తం కంప్లీట్గా తీసేసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్న వాటర్ మిలన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ వరకు వాటర్ మిలన్ ముక్కలు తీసుకున్నానండి. ఒక కాయలో హాఫ్ వరకు తీసుకున్నాను. చూడండి, ముక్కలు అయితే ఇలా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఉడికించుకునేటప్పుడు అవి మరీ చిన్నగా అయిపోతాయి కాబట్టి ఈ సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వరకు అయితే వాటర్ని వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని మనం మెజర్ చేసుకోవాలండి. ఇలా మెజర్ చేసుకోవడం వల్ల మనం షుగర్ ఎంత వేసుకోవాలో తెలిసిపోతుంది. నేను తీసుకున్న హాఫ్ వాటర్ మిలన్కి 2 కప్పుల వరకు అయితే వాటర్ మిలన్ ముక్కలు అయ్యాయండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు మనం వాటర్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మనం కుక్ చేసేసుకోవాలండి. ఈ వాటర్ మిలన్ ముక్కలు అనేది కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది, మరీ సాఫ్ట్గా అవనవసరం లేదు. కొంచెం సెమీ సాఫ్ట్గా కుక్ చేసేసుకోండి. మనం షుగర్ సిరప్లో వేసేటప్పుడు మళ్ళీ కుక్ అవుతాయి కాబట్టి ఇలా కొంచెం సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న ముక్కల్ని మనం వడగట్టుకోవాలి. వాటర్ అసలు ఉండకుండా ఇలా ఒక స్టెయినర్తో వడగట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు అయితే షుగర్ని తీసేసుకోవాలి. నేను తీసుకున్న 2 కప్పుల వాటర్ మిలన్ ముక్కలకి 1/2 కప్ వరకు షుగర్ని వేసేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు వాటర్ని కూడా వేసేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనకి షుగర్ అనేది మొత్తం కరిగిపోయేంత వరకు కుక్ చేసేసుకోండి. మరి మనకి ముదురు పాకం రానవసరం లేదండి, జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా షుగర్ మొత్తం కరిగి మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్గా వచ్చేంత వరకు కుక్ చేసేసుకోండి. చూడండి, మనకి తెలిసిపోతుంది. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టు. చూడండి, బాగా థిక్గా వచ్చేసింది షుగర్ సిరప్ అనేది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకోండి. అప్పుడే మనకి షుగర్ సిరప్ అనేది మొత్తం ముక్కలకి పట్టేస్తుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వెనిలా ఎసెన్స్ని వేసేసుకోవాలండి. మనం ఇలా వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందండి. మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇలా ఎసెన్స్ని వేసేసుకోవాలి. ఇలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి. మనం కంప్లీట్గా కూల్ అయిన తర్వాతనే కలర్ వేసేసుకోవాలండి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. చూడండి, ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత నేను 2 బౌల్స్ తీసుకున్నానండి 2 కలర్స్ చేద్దామని. ఇలా బౌల్స్లోకి అయితే వేసేసుకుంటున్నాను. మీరు ఎన్ని కలర్స్ చేసుకోవాలనుకుంటే అన్ని బౌల్లోకి అయితే వేసేసుకోండి. నేను 2 కలర్స్తో చేస్తున్నాను. కొంచెం రెడ్ కలర్ వేసి అలాగే కొంచెం గ్రీన్ కలర్ వేసి చేసుకుంటున్నాను 2 కలర్లోకి. ఇలా కలర్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. చూడండి, ఇలా కలర్ మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. రెడ్ కలర్ అయితే కలిపేసుకున్నాను. అలాగే గ్రీన్ కలర్ కూడా చేసుకుంటున్నాను. నా దగ్గర ఎల్లో కలర్ లేదండి, అందుకనే రెడ్ అండ్ గ్రీన్తో చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న వాటిని ఒక 5-6 గంటల పాటు ఇలాగే ఉంచాలండి. మూత పెట్టి ఒక 5-6 గంటలు పక్కకు పెట్టేసుకోండి. మనకి ఆ కలర్ అంతా ముక్కలకి పట్టేస్తుంది. ఇప్పుడు ఒక 5 గంటల తర్వాత ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా చేసుకున్న టూటీ ఫ్రూటీని మొత్తం ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా మనం కొంచెం దూరంగా వేసేసుకోండి, ఒకటికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనం ఓవర్ నైట్ అంతా ఫ్యాన్ కిందే పెట్టేసుకోవాలండి, ఎండలో పెట్టేయకండి. మనం ఎండలో కనుక ఆరబెడితే ఇవి ముడుచుకుపోయినట్టు ఉంటాయండి, అందుకే ఫ్యాన్ కిందే పెట్టేయండి. మీకు ఒకవేళ ఓవర్ నైట్ ఫ్యాన్ కింద ఆరలేదనుకుంటే నెక్స్ట్ డే కూడా ఫ్యాన్ కిందే ఉంచేయండి. ఇవి కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటాయండి. బొప్పాయి వాడకుండా ఇలా వాటర్ మిలన్తో ఈజీగా టూటీ ఫ్రూటీ చేసుకోవచ్చండి. మనం ఈ సమ్మర్లో అయితే ఎక్కువ శాతం వాటర్ మిలన్ తింటాం కాబట్టి మీరు ఇలా వాటర్ మిలన్ని పాడేయకుండా టూటీ ఫ్రూటీ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.